ఏంటి అంతలా అడుగుతున్నా? ఏం లేదండి, నేను మా ఫ్రెండ్ షాపింగ్ వెళ్తున్నాం. ఎలుకు తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు అగునా? కుక్కతోక ఎప్పుడు వంకరే గాని దాన్ని చక్కగా చేయడానికి నా అమాయకత్వం. ఏంటే నన్ను జంతువుతో పోలుస్తున్నావా? నువ్వేంటి నన్నేమైనా చందమామ వెన్నెలతో పోల్చావా? నన్ను కూడా జంతువుతోనే కదా పోల్చావు. అయినా సరే నన్ను జంతువుతో పోల్చడం నాకు అస్సలు నచ్చలేదు. అవునా అండి, సరేనండి. మీరు సింహం అండి, పులండి, రామసింహం అండి, రామసింహం అండి. అలా అన్నా బాగుంది. అది కూడా జంతువు లేరా తింగర్నామ కూడా. ఏమండి, నేను బయటికి వెళ్తున్నా అని చెప్పాను కదా, డబ్బులు ఇవ్వండి 1000 రూపాయలు. దొరికిందిరా. నన్నే జంతువు అంటావా? నన్నే తింగరంతో పోలుస్తావా? చెప్తా దీని కథ. సరే మరి నువ్వు నాకు డబ్బులు ఏం రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు ఒక ఛాలెంజ్ ఇస్తా. ఆ ఛాలెంజ్ లకి నువ్వు నెగ్గినావు అనుకో 2000 డబ్బులు ఇస్తా. సరేనా? సరేనా? అవునా? ఛాలెంజా? ఏంటది? చెప్తా. ఛాలెంజ్ ఏంటంటే నేను నీ కోసం ఒక పాట డెడికేట్ చేసేస్తా. దానికి నువ్వు అస్సలు రియాక్ట్ కావద్దు. సరేనా? అయినా మీరు పాట పాడితే నన్ను పొగుడుతూ పాడతారు కదా, నాకేమి ఇబ్బంది? పాడండి. చూడు, నేను పాట పాడిన తర్వాత నువ్వు అస్సలు రియాక్ట్ కావద్దు. రియాక్ట్ అయినావో ఛాలెంజ్ ఓడిపోతావు, డబ్బులు ఇవ్వాలి. చెప్తాలా? పాడండి. పంది మొఖం దానా, కుక్క మొఖం దానా, నేను మనిషి అనుకున్నావా, కాడిదని అనుకున్నావా, మొగుడంటే లెక్కే లేదే నీకు. ఎప్పుడు చూసినా కొడతంటావు, తిడతంటావు. ఇంకొకసారి నువ్వు నన్ను కొట్టినావంటే, తిట్టినావంటే గుడ్లు పీకేస్తా. లొత్త పీసు ముఖం దానా. అరే ఎంత నిష్ఠూరంగా ఉన్నావే. అబ్బా అస్సలు రియాక్ట్ కాలేదే. బా నువ్వే గెలిచినావు. అబ్బా. సరే ఫోన్ పే చేయమంటావా లేకపోతే క్యాష్ ఇవ్వమంటావా డబ్బులు? అవసరం లేదు, నేను ఓడిపోయాను. నువ్వు అలా అంటావేంటి? నువ్వు అలా అనకూడదు. అది కుదరదు. డబ్బులు తీసుకోవాల్సిందే. అది కుదరదు. అవసరం లేదు, నేను ఓడిపోయాను. అట్లన్నీ కుదరదు. కావాలంటే ఎక్కువ లెక్కిస్తా చెప్పు. నువ్వు అవన్నీ అడగకూడదు. ఇంకా 2000 ఎక్కువ లెక్కిస్తా. అవసరం లేదు, నేను ఓడిపోయాను. ఏంటి పంది ముఖం దానా అంటావా? ఈ ముఖం కోసమే కదా ఇంటి ముందు 10 సార్లు తిరిగావు. నన్ను కుక్క ముఖం దానా అంటావా? ఈ ముఖం కోసం కదా కుక్కలా తిరిగావు. నాది లొట్ట పీసు ముఖమా? పీసు మిఠాయిలు అమ్ముకునే పీసు ముఖమోడా.